ఇదివరకు ఒక లెక్క, ఇకపై మరొక లెక్క కానుందా? డ్రోన్లతో మిసైళ్లు ప్రయోగించడంతో టోటల్ చేంజ్ కానుందా? ఇదొక గేమ్ చేంజర్ అవనుందా? అయితే ఈ డ్రోన్ మిసైల్ స్పెషాలిటీ ఏంటి? దీని ద్వారా యుద్ధ రంగంలో మారనున్న పరిణామ క్రమాలు ఎలాంటివి? ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. భారత్ ఆయుధ మార్కెట్లో అంతకంతకు ప్రయోగశీలతను పెంచుతూ పోతుంది. ప్రపంచంలోని ఆయుధ సామర్థ్యం కలిగిన యుఎస్, రష్యా, చైనా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ సరసన భారత్ కూడా చేరిపోతోంది. ఇప్పటికే ఎన్నో స్వదేశీ పరిజ్ఞానానికి సంబంధించి ఆయుధాలను తయారు చేయడం మాత్రమే కాకుండా వాటిని ఆపరేషన్ సింధూర్లో విజయవంతంగా ప్రయోగించింది భారత్. ఈ క్రమంలో మన ఆయుధాలపై వరల్డ్ వైడ్ గా ఒక నమ్మకం ఏర్పడ్డ పరిస్థితులు. వీటిలో బ్రహ్మోస్, ఆకాష్, అగ్ని, పృథ్వీ వంటి ఎన్నో ఆయుధాలు భారతీయ ఆయుధ సామర్థ్యాన్ని తెలియజేశాయి. తాజాగా మరో ప్రయోగం భారతీయ అమ్ముల పొదిలోకి వచ్చి చేరనుంది. అదే డ్రోన్ మిసైల్. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో డ్రోన్ ద్వారా మిసైల్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది డిఆర్డీఓ. భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి ULPGM V3ని సక్సెస్ఫుల్ గా ప్రయోగించి చూపించారు మన రక్షణ రంగ నిపుణులు. ఈ ప్రయోగానికి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం పాలకొలను దగ్గరలోని ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ X ద్వారా తెలియజేశారు. భారత రక్షణ సామర్థ్యాలకు మరింత ఊతమిచ్చేలా ఏపీ కర్నూలులోని NOAR ప్రయోగించిన UAV ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి పరీక్షలు విజయవంతం కావటం గర్వకారణంగా పేర్కొన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్. గతంలో ఇక్కడి నుంచే డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్ ని పరీక్షించింది డిఆర్డీఓ. డిఆర్డీఓ దాని భాగస్వాములైన డిఫెన్స్ క్యాపిటల్, ప్రొక్యూర్మెంట్ పార్ట్నర్స్, మైక్రో, స్మాల్ అండ్ టీమ్ ఎంటర్ప్రైజెస్, స్టార్టప్లకు రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలియజేశారు. దేశీయంగా సరికొత్త టెక్నాలజీతో ఆత్మనిర్భర్ భారత్ ద్వారా సత్తా చాటడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం రక్షణ రంగంలో మరో మైలురాయి లాంటిదన్నారు. దేశంలో అత్యాధునిక రక్షణ ఆవిష్కరణల్లో స్వదేశీ టెక్నాలజీ పెరుగుతుందని స్పష్టం చేశారు. గత ఆపరేషన్ సింధూర్లో టర్కీ డ్రోన్లతో భారత్ కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్న మాట నిజం. అయితే వీటిని మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్ తీర్ అనే వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా తిప్పికొట్టాయి. దీనికే టర్కీ షాక్ అయిపోయింది. వాటి విశ్వసనీయత సైతం దారుణంగా దెబ్బతినింది. ప్రపంచ డ్రోన్ మార్కెట్లో వీటి స్థాయి సరిపోదని ప్రూవ్ అయింది. ఆకాశ్ తీర్తోనే మనం ఇచ్చిన జర్క్కి జడుసుకున్న పాక్, దాని వెనక టర్కీ, ఉడి కొత్త డ్రోన్ మిసైల్ను చూసి మరింత అదిరిపడుతున్నాయి. ఇప్పటి వరకు డ్రోన్ల ద్వారా మిసైల్ ప్రయోగం అంటూ జరగలేదు. ఇదొక గేమ్ చేంజర్ కానుందని అంటున్నారు. కారణం, డ్రోన్ల ద్వారా ఒక మిషన్ గన్ ప్రయోగించడం వేరు, దాని ప్రభావం వేరు. అదే ఒక డ్రోన్ ద్వారా ఒక మిసైల్ ప్రయోగించడం అంటే అది ప్రత్యర్థుల సైనిక స్థావరాలకే అత్యంత ప్రమాదకరంగా మారనుంది. మామూలుగా ఇలాంటి మిసైళ్లను ప్రయోగించడానికి పెద్ద పెద్ద ఫైటర్ జెట్లను వాడుతుంటారు. వీటి కోసం ఆయా దేశాలు భారీ ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాఫెల్ F-35 వంటి ఈ విమానాల విలువ కొన్ని వందల కోట్లలో ఉంటుంది. జస్ట్ ఒక మిసైల్ని పోయగలిగే డ్రోన్, దానికంటూ ఒక ఆపరేషనల్ సిస్టమ్, ఆపై దాన్ని ప్రయోగించడంతో ఖేల్ ఖతం. ఒకప్పుడు టర్కీ, ఉక్రెయిన్, లిబియా వంటి దేశాల్లో బైరక్తార్ TB2 డ్రోన్లు కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం చేసుకుంది. ఎప్పుడైతే మన ఆకాశ్ తీర్ వాటిని నీలమట్టం చేసిందో టర్కీకి దిమ్మ తిరిగిపోయింది. ఇస్లామిస్ట్ విజన్ కు ప్రతీకగా టర్కీ రక్షణ సామర్థ్యానికి నిదర్శనంగా ఈ డ్రోన్లను అభివర్ణిస్తూ వచ్చింది టర్కీ. ఇప్పుడు ఆ వ్యవస్థ ఎందుకు పనికిరానిదని తేలిపోయింది. ఒక సమయంలో ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, మధ్య ఆసియా దేశాల్లో టర్కీ ప్రభావం పెంచేందుకు ఒక సాధనంగా వీటిని వాడుకున్నారు. కానీ టర్కీ డ్రోన్లు ఆపరేషన్ సింధూర్లో కనీసం ఒక్క లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. వీటికే షాక్ అయిన టర్కీ, పాక్ ఈ తాజా ప్రయోగంతో భారత్ను ఢీకొట్టడం ఎంత మాత్రం వీలు కాదన్న విషయం తేలిపోయిందని అంటున్నారు నిపుణులు. మొన్నటికి మొన్న ఇజ్రాయెల్ లేజర్తో డ్రోన్లను ఇతర యుద్ధ విమానాలు కూల్చటమే అతిపెద్ద ప్రయోగమంటే ఇది అంతకన్నా మించి అని అంటున్నారు మన రక్షణ అధికారులు. ఇదొక గేమ్ చేంజర్ గా అభివర్ణిస్తున్నారు. ఒకవేళ ఈ డ్రోన్ మిసైళ్లు గాని అనుకున్న విధంగా సక్సెస్ అయితే భారత్ యుద్ధ రంగంలో ఖర్చు అమాంతం తగ్గించిన దేశంగా పేరు సాధించడం ఖాయమని చెబుతున్నారు.